నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారత ఆర్మీ చేస్తూ ఉన్న సాహసాలు ఏవైతే ఉన్నాయో రోమాలు నిక్కుబుడుచుకునేలా ఉంటాయి. నిజంగా ఇంత దేశభక్తి మన యొక్క భారతదేశం పైన ఉందా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలు మనం చూసుకుంటే ఎప్పుడు తమ యొక్క హీరోల కోసమో మతాల కోసమో కులాల కోసమో కొట్టుకుంటూ ఉంటే, ఒక భారతీయ ఆర్మీ మ్యాన్, ఒక సైనికుడు మనం చూసుకుంటే ఎల్లవేళలా దేశ భద్రత కోసం తన యొక్క ప్రాణాలను సునప్రాయం గావించి సరిహద్దుల్లో అయితే కాపలా కాస్తూ ఉంటాడు. అటువంటి సైనికుడికి సంబంధించిన కథ ఇది. వివరాల్లోకి వెళితే, భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మేజర్ మోహిత్ శర్మ చేసిన సాహసాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఉగ్రవాదుల రహస్యాలను తెలుసుకునేందుకు ఆయన 2004లో పాకిస్తాన్కు వెళ్ళారు. ఇండియన్ ఆర్మీ పైన పగ తీర్చుకోవాలంటూ నమ్మబలికి ఒక ఉగ్రవాదుల గ్రూపులో చేరారు. 2 వారాలు అక్కడే ఉండి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని వాళ్ళను హతమార్చి ఇండియాకు వచ్చాడనమాట. మొత్తం 2 వారాలలో ఒక ఆర్మీ సోల్జర్, ఒక భారతీయ సైనికుడు మనం చూసుకుంటే పాకిస్తాన్కు వెళ్ళి ఆ యొక్క ఉగ్రవాద గ్రూపులలో చేరి ఆ యొక్క ఉగ్రవాదులను తుదముట్టించి 2 వారాల్లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అయితే 2009 ఆపరేషన్ కుప్వారాలో మనం చూసుకుంటే ఉగ్రదారిలో ఆయన వీరమరణం పొందారు. ఎంతో మంది ఇలా వీరమరణం పొంది మనమైతే స్వేచ్ఛగా ఆనందంగా మన యొక్క కుటుంబ సభ్యులతో ఇలా ఇండియాలో బ్రతుకుతూ ఉన్నాము. అటువంటి సైనికులకు మనం ఏమి చేసి రుణం తీర్చుకోగలం? దయచేసి ఇటీవల కాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్న మాటలు ఏంటంటే, మన భారతదేశం పాకిస్తాన్ పైనే దాడి చేయలేదని చెప్పేసి సైనికులను అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి దేశ ద్రోహులను ఉరి తీయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.